హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కిచెన్స్. ఫ్రెండ్స్, ఇవి టమాటా రసం అండి. ఇదిగో మరి ఈ విధంగా ఉంటాయి కదా, మీకు తెలుసుగా టమాటా రసం ఎట్ట పెట్టుకోవాలో. అయితే మీకు ఒక టిప్పు చెప్తానండి. మనము మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేస్తాం కదా టమాటా రసంలో. అటువంటప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ మరాఠీ మొగ్గ అండి, దీన్ని మరాఠీ మొగ్గ అని అంటారు. దీన్ని కూడా మీరు అవన్నీ కలిపి వేయించేటప్పుడు ఈ మరాఠీ మొగ్గను కూడా ఇగో ఈ సైజు సగం చింపేసి బాగా వేయించండి. వేయించప్పుడు మిక్సీ పట్టేసేయండి, లేకపోతే రోట్లో దంచండి. ఇది రసంలో కలపడం వల్ల రసానికి మంచి టేస్ట్ వస్తుంది. దాని తోడు ఏంటంటే మంచి జీర్ణశక్తికి ఇంకా బాగుంటుంది. అసలు రసం కూడా మన హోటల్లో ఉన్న రసంలాగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మేము ఎప్పుడైనా మరాఠీ మొగ్గ అసలు లేకుండా రసం అన్నమాట చేయము. టమాటా రసం చేసేటప్పుడు ఈ విధంగా ఈసారి తయారు చేసి చూడండి. మీరే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు కావాలని చెప్పి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జీర్ణశక్తికి మంచిది అన్నిటికంటే ఫస్ట్ ట్రై